హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక కొత్త హారర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. చాలామంది వీడియోని పూర్తిగా చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదు. దయచేసి నా కోసం ఒక్క లైక్ చేయండి. ఈ కథ గనుక మీకు నచ్చితే షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. రమణ, సరయు వారి ఇద్దరు అబ్బాయిలు జీవన్, అభి కారులో ప్రయాణిస్తున్నారు. అసలు ఈరోజు ఉదయం ఊరి ప్రయాణం పెట్టుకోగానే జానకమ్మ రమణని ఇలా అడిగింది. ఈరోజు ఆదివారం, పైగా అమావాస్య. ఈరోజు ప్రయాణం వద్దు, మరో రోజు పెట్టుకుండ్రా అని జానకమ్మ రమణని అడిగింది. అందుకు రమణ, అలా ఎలా అమ్మా, శశికాంత్ వాళ్ళు రేపే అమెరికా వెళ్ళిపోతున్నారు. మేమిద్దరం ప్రాణ స్నేహితులం. అందులోనూ మేమిద్దరం ఒకరినొకరం 10 సంవత్సరాలుగా చూసుకోలేదు. ఈరోజు వాడి ఫ్యామిలీని నేను, నా ఫ్యామిలీని వాడు కలుసుకొని బోలెడు కబుర్లు చెప్పుకోవాలి. ఇలాంటి అమావాస్య భయాలు నువ్వు పెట్టుకోకు, నన్ను భయపెట్టకు. మేము జాగ్రత్తగా వెళ్ళొస్తామని చకచకా బయలుదేరారు రమణ వాళ్ళు. జానకమ్మ మనసు ఎందుకో కీడు శంకిస్తోంది. కానీ పిల్లలు వినట్లేదు. మనసుని కుదుటపరుచుకోవడానికి దేవుడికి ఇంకో 2 గంటలు ఎక్కువ పూజ చేసుకుంది. ఇక రోజంతా ఫ్రెండ్స్తో సరదాగా కబుర్లు చెప్పుకొని లేట్ అయిందని తెలిసినా మరుసటి రోజు తాను చేయాల్సిన ఆపరేషన్ వాయిదా వేయడానికి కుదరదని డాక్టర్ రమణ భార్య బిడ్డలతో తన నల్లటి కారులో బయలుదేరాడు. గంట ప్రయాణం బాగానే సాగింది. ఉన్నట్టుండి సుడిగాళ్ళు మొదలయ్యాయి. చూస్తూ ఉండగానే గాలి వేగం పెరిగింది. గాలి వేగానికి ఈలల శబ్దాలు వినిపిస్తున్నాయి. రివ్వున వీస్తూ గాలి ఉధృతమవుతోంది. రోడ్డుకు అటు ఇటు ఉన్న చెట్లు ఊగిపోతూ ఉన్నాయి. పొలాల్లో ఉన్న రేకుల షెడ్లకు ఉన్న రేకులు గాలి తీవ్రతకు ఊడిపోయి రోడ్డు మీదకు కొట్టుకొచ్చి బైకుల వాళ్లకు, కార్లకు ప్రమాదకరంగా తగులుతున్నాయి. ఇక రమణకు, సరయుకు జానకమ్మ మాటలు జ్ఞప్తికి వచ్చాయి. అమావాస్యరా, ప్రయాణాలు వద్దు అన్నమాట. ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. ఇద్దరికీ కొంచెం భయం మొదలైంది. టపటపమని వడగళ్ల వాన మొదలయ్యింది. పెద్ద రాళ్ల సైజులో వడగళ్ళు కారు మీద పడుతూ పెద్ద శబ్దం చేస్తున్నాయి. పిల్లలు ముందు సరదా పడ్డారు. కాసేపటి తర్వాత ఆకాశానికి భూమికి మధ్య నది పారుతోందా అన్నట్టు ఆగకుండా పడుతున్న పెద్ద వర్షానికి చాలా భయపడిపోయారు. రమణ అతి కష్టం మీద కారు డ్రైవ్ చేస్తున్నాడు. వాన కాస్త తెరిపినిచ్చింది. అమ్మయ్య అనుకుంటున్నారో లేదో, పెద్ద శబ్దంతో కారు టైర్ పంచర్ అయింది. అందరూ ఒకసారిగా భయపడ్డారు. కారణం ఇది అని తెలిసినా అందరూ ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. టైం చూస్తే అర్ధరాత్రి 12 గంటలు. చిమ్మ చీకటి. రోడ్డుకి అటు ఇటు అడవిలాగా దట్టమైన చెట్లు. అప్పటి వరకు గ్లాసులు వేసుకునే ఉన్నారు కాబట్టి బయటి శబ్దాలు అంతగా వినిపించలేదు. అప్పుడే కారు టైరు చూడడం కోసం గ్లాసులు దించటం, డోర్ తెరిచి కారు దిగటం. రమణ కారు ఆపి కిందకి దిగబోతున్నాడు. ఒక కారు విపరీతమైన స్పీడ్తో రమణని దాదాపుగా తాకుతూ వెళ్ళిపోయింది. రమణ అప్రయత్నంగా భయపడి అమ్మో అనేశాడు. అయ్యో ఏమైందండి అని అడిగింది కంగారుగా సరయు. ఏం లేదులే, ఏదో కారు మెరుపువేగంతో పక్క నుండి వెళ్ళింది అని సరయుకి ధైర్యం చెప్పాడు రమణ. సరయు కూర్చున్న ముందు వైపు కారు టైరు పంచర్ అయింది. రమణ, జీవన్ టైరు మార్చడానికి కిందికి దిగి పని మొదలు పెట్టారు. అమావాస్య, అర్ధరాత్రి, అస్సలు ఏమీ కనిపించడం లేదు. ఫోన్ ఫ్లాష్ లైట్ వేసుకున్నారు. ఫోన్ ఛార్జింగ్ కూడా అయిపోవస్తోంది. ఫోన్ బ్యాటరీ అయిపోయేలోగా పని పూర్తవ్వాలి అని చకచకా పని చేస్తున్నారు రమణ, జీవన్. ఇంతలో గట్టిగా దూరంగా నక్క ఒకటి ఊళ వేస్తోంది. అది విని అభి, అమ్మా ఏంటది అని దాదాపుగా ఏడుపు గొంతుతో అమ్మ చెయ్యి గట్టిగా పట్టుకుంటూ భయపడుతూ అడిగాడు. ఏం లేదు నాన్న, అది కూడా కుక్క రూపే అంది అభిని ఊరుకోబెడుతూ. ఇంతలో 10 కుక్కలు ఏదో చూసి భయపడుతున్నట్టు
అన్నీ కలిసి ఒకేసారి గట్టిగా ఏడుస్తున్నాయి. చాలా హృదయ విదారకంగా భయం గొలిపేలా ఉంది ఆ ఏడుపు. అదే చాలక ఆ నక్క మళ్ళీ ఊళలు పెడుతోంది. ఆగిందనుకున్న తుఫాను గాలి మళ్ళీ మొదలయ్యింది. ఆ గాలి మోత ఆ విశాల ప్రదేశంలో మారుమ్రోగుతోంది. ఉన్నట్టుండి అక్కడున్న నలుగురికి మనస్సుకి చిరాకుగా అనిపించసాగింది. ఏదో అర్థం కాని అలజడిగా అనిపిస్తోంది వారి మనసులకి. ఏవండి, ఇంకా ఎంతసేపు అని సరయు కోప్పడుతూ అడిగింది. అందుకు రమణ, అవుతోంది సరయు అన్నాడు. కానీ జీవన్ మాత్రం కోపంగా చేస్తున్నాం కదమ్మా అని విసుక్కుంటూ అన్నాడు. సరయు అప్రమత్తంగా రేర్ వ్యూ మిర్రర్లో చూసింది. వరుసగా మెరుపులు మెరుస్తూనే ఉన్నాయి. ఒక మెరుపు మెరిసినప్పుడు దూరంగా ఏదో కదిలి తమ వైపు వస్తున్నట్టుగా అనిపించింది. భ్రమేమో అనిపించింది. ఆ మెరుపు వెలుతురులో అలా ఏదో కనిపించిపోవడం తప్ప అస్సలు వెలుతురే లేదు. ఫోన్ లైట్ కూడా ఛార్జ్ అయిపోతున్న దానికి సూచనగా డిమ్గా అయిపోయింది. మళ్ళీ ఇంకో మెరుపు మెరిసింది. అలానే అనుమానంగా చూస్తూనే ఉన్న సరయు కళ్ళకి ఒక ఆకారం కనిపించింది. అంతే, గుండె పట్టేసినట్టు అయ్యింది సరయుకి. తాను చూసిన ఆకారం తెల్లని మొహం ఉన్న ఒక పెద్ద ఆవిడ. తెల్లని చీర కట్టుకుని కాస్త వంగిపోయి నడుస్తూ వస్తోంది. ఆవిడ వయసు ముసలి అయిన నడకలో తెలియని దృఢత్వం, వేసే అడుగులో కసి కనిపిస్తున్నాయి. సరయుకి చాలా భయం వేస్తోంది. అర్ధరాత్రి ఇలా మధ్యదారిలో ఒక ఆవిడ అలా నడుచుకుంటూ రావడం అసాధారణంగా అనిపించింది. గుండె జల్లుమంది. రమణ, జీవన్, కారెక్కండి అంటూ డోర్ కిటికీ బయటకు తలపెట్టి కారులోకి రండి అంటోంది. కానీ భయంతో తన గొంతు పెగలట్లేదు. తన మాట తనకే వినపడ్డం లేదు. ఇక జీవన్ వాళ్లకు ఎలా వినిపిస్తుంది? కొంచెం తెగించిన ధైర్యం తెచ్చుకొని, రమణ, మీ ఇద్దరు కారులోకి ఎక్కేయండి ప్లీజ్ అంది. అలా అంటూనే ఉంది. జీవన్కి అమ్మ మాట కాస్త అర్థమైంది. నాన్న, అమ్మ ఏదో చెప్తోంది చూడు అంటూ వెనక్కి రోడ్డు వైపు చూశాడు. ఆ ముసలావిడ కనిపించింది. ఎక్కరా జీవన్, ఎక్కండి రమణ అనేస్తోంది కంగారుగా సరయు. ఏమనిపించిందో ఏమో. రమణ, జీవన్ కారులోకి ఎక్కారు. 4 వైపులా అద్దాలు పైకి లేపేసి కారులోనే వణికిపోతూ కూర్చొని ధైర్యం కోసం ఆంజనేయ స్వామిని తలుచుకుంటూ కూర్చున్నారు. వాళ్ల గుండె చప్పుడు, వాళ్లు పీల్చి వదిలే గాలి శబ్దం వారికి చాలా స్పష్టంగా వినిపిస్తున్నాయి. అభి అయితే భయంతో నిక్కరు తడిపేసుకున్నాడు. కళ్ళు గట్టిగా మూసేసుకున్నాడు. నిశ్శబ్దంగా ఏడుస్తున్నాడు కూడా. రమణ, సరయు, జీవన్ ఏడవట్లేదు. కానీ వారి ముగ్గురికి పిచ్చి భయం వేస్తోంది. ఆ ముసలావిడ అడుగుల చప్పుడు చాలా దగ్గరగా వచ్చేసింది. ఏదో ఒక రకంగా ఏడుపుతో కూడిన మూలుగుల శబ్దం చేసుకుంటూ కారు పక్కగా వెళ్తోంది ముసలవ్వ. సూటిగా చూసే ధైర్యం చాలక తల కిందకే ఉంచి కనుగుడ్లు మాత్రం పక్కకు జరిపి చూస్తున్నారు రమణ, జీవన్, సరయు. అవ్వ కారు దాటి ముందుకు వెళ్తోంది. అసలు తను నడిచి వెళ్తున్న దారిలో ఒక కారు ఉంది అన్న ధ్యాసే లేనట్టుగా వెళ్తోంది అవ్వ. తెల్లని శరీర ఛాయ అవ్వది. దానికి తోడు తెల్లని చీర. అమావాస్య చీకటిలో కూడా కనిపిస్తోంది అవ్వ. దాదాపు మీటర్ దూరం వెళ్ళింది ఆ అవ్వ. ఆమె మనిషేనా కాదా అని తేల్చుకునే ప్రయత్నంలో రమణ వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇంతలో ఒక కారు రయ్యమని వచ్చి అవ్వని తాకుతూ స్పీడ్గా వెళ్ళిపోయింది. అవ్వ రోడ్డు మీదకు విసిరేసినట్లు పడిపోయింది. గట్టిగా అమ్మా అని ఆర్తనాదం కూడా వేసింది అవ్వ. ఆ అవ్వ రోడ్డు మీద అలా పడిపోయింది. రమణకు, జీవన్కి అయ్యో పాపం అనిపించింది. కారు దిగి వెళ్ళాలంటే కొంచెం భయంగానే ఉంది. అయినా సరే భయాన్ని లెక్క చేయకుండా ముసలావిడన్న జాలితో కారులో పట్టనట్టు కూర్చొని ఉండలేక భయంతో దడదడలాడే గుండెలతో నెమ్మదిగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఆ అవ్వ దగ్గరికి వెళ్తున్నారు. అవ్వ కదలకుండా పడుకుని ఉంది. రమణ ఇంకో 3 అడుగుల దూరంలో ఉన్నాడు ఆ అవ్వకి. సరిగ్గా అప్పుడే ఆ అవ్వ కదిలింది. రమణ గుండె
జల్లుమంది. ఆ అడుగు ఆగింది. జీవన్ భయం భయంగా చేతులు నులుముకుంటున్నాడు. జీవన్కి తన హార్ట్ బీట్ పెరిగింది. వళ్ళంతా చెమటలు కారిపోతున్నాయి. ఇంతలో పెద్ద శబ్దంతో పిడుగు పడుతూ అలా ఆగకుండా శబ్దం వస్తూనే ఉంది. జివ్వుమని గాలి ఈలలు వేస్తోంది. అవ్వ లేచి కూర్చుంది. చటుక్కున తల తిప్పి రమణ వైపు చూసింది. ముందుకు పడబోయే అడుగుని టక్కున తిప్పుకొని వెనక్కి పరిగెట్టడానికి రెడీ అయ్యాడు రమణ. అదంతా చూస్తున్న సరయు బ్యాగ్లోంచి తీసి పట్టుకున్న చిన్న ఆంజనేయ స్వామి బొమ్మని చేతిలో పట్టుకుని కారు దిగింది. అమ్మా, నువ్వు కూడా వెళ్తున్నావా? వెళ్లకు అని వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్నాడు అభి. ఉండు నాన్న, అన్నని నాన్నని జాగ్రత్తగా వెనక్కి తెస్తాను అని అభికి ధైర్యం చెప్పి అడుగు ముందుకు వేయబోయింది సరయు. రోడ్డుకు అవతల పక్కన ఉన్న చెట్టు మీద పెద్ద పిడుగుపడి చెట్టు నిలువున కొరివి దెయ్యంలా కాలిపోతోంది. అమ్మా అని ఇంకా భయంతో అభి గట్టిగట్టిగా ఏడ్చేస్తున్నాడు. ఆ అవ్వ తన తల పట్టుకొని నొప్పితో అబ్బా అని అంటూనే సరయు వైపు పిచ్చి కోపంగా చూస్తోంది. చెట్టు కాలుతున్న వెలుగులో తెల్లని అవ్వ మొహంలో కళ్ళు ఎర్రపడటం స్పష్టంగా తెలుస్తోంది. విసురుగా లేచి సరయు వైపు రాబోయింది. సరయు తన చేతిలోని ఆంజనేయ స్వామి బొమ్మని తన నుదుటికి తాకిచ్చుకుంది ధైర్యం కోసం. ఆ అవ్వ మాత్రం సరయు వైపు దూసుకొస్తోంది. రమణను దాటేసింది. జీవన్ను దాటింది. ఒసేయ్ అంటూ సరయు మీదకి కోపంగా కసిగా దూకింది. సరయు ఎవ్వుమని గట్టిగా కేక పెట్టింది. ఇంతలో పెద్ద పిడుగు శబ్దం, గట్టిగా ఓ నక్క ఊళ అన్నీ కలిసి భయంకరమైన శబ్ద కాలుష్యం. ఏమైందో ఏమో, ఉన్నట్టుండే అవ్వ నేలకి జారిపోయింది. సరయుకి భయంతో తల నరాలు జివ్వుమని లాగుతున్నాయి. గుండె దడ దడ దడమని రెట్టింపు వేగంతో కొట్టుకుంటోంది. జీవన్ రమణ ఒక్క నిమిషం ఆగి నెమ్మదిగా అవ్వ దగ్గరకు వెళ్లారు. అవ్వ చెయ్యిని తన వణుకుతున్న చేతితో పట్టుకుని చూశాడు రమణ. పల్స్ చెక్ చేసేలోగా అవ్వ మళ్ళీ గట్టిగా మూలుగుతూ నొప్పి అన్నట్టుగా బాధపడుతోంది. ఇక డాక్టర్ రమణ రెండో ఆలోచన లేకుండా అవ్వను 2 చేతులతో ఎత్తుకుని కారు ముందు సీటులో కూర్చోబెట్టి సీటు బెల్ట్ పెట్టాడు. వెనుక సీటులో సరయు పిల్లలు విపరీతంగా భయం వేస్తూ ఉండగా బిక్కుబిక్కుమంటూ ముడుచుకొని కూర్చున్నారు. గంట ప్రయాణం తర్వాత ఒక ఊరు కనపడింది. అక్కడున్న హాస్పిటల్లోకి అవ్వని తీసుకెళ్లారు. కాంపౌండర్ ప్రసాద్, నర్సు శివాని అవ్వని చెక్ చేసి జాయిన్ చేసుకున్నారు. హాస్పిటల్కి అయ్యే ఖర్చులకి రమణ డబ్బులు కట్టి ఏదైనా అవసరమైతే తనకు ఫోన్ చేయమని ప్రసాద్ వాళ్ళకి చెప్పాడు. అప్పుడే ఇంక వాన వెలిసింది. ఆ నలుగురు కారులో కూర్చోబోతున్నారు. గట్టిగా రీసౌండ్లో అవ్వ మూలుగులా వినిపించింది. నలుగురు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మళ్ళీ వెంటనే అవ్వ గొంతు నవ్వుతూ వినిపిస్తోంది. అవ్వ గొంతుతో పాటు మరిన్ని గొంతులు కలిసి ఏదో కోరస్లా భీకరంగా నవ్వులు వినిపిస్తున్నాయి. ఒకరినొకరు చూసుకున్నారు. అభికి మళ్ళీ ఏడుపు మొదలైంది. ఇక భయపడేందుకు కూడా ఓపిక లేక నలుగురు కారులో కూర్చున్నారు. రమణ డ్రైవ్ చేస్తున్నాడు. పిల్లలు బ్యాక్ సీట్లో నిద్రపోతున్నారు. సరయు సీటు కానుకొని అలా కూర్చుంది. జెట్ స్పీడుతో రమణ కారు పోనిస్తున్నాడు. 2 గంటల తర్వాత ఒకచోట సిగ్నల్ పడిందని కారు ఆపాడు రమణ. ఉన్నట్టుండి సరయు సీటులో నిటారుగా కూర్చుంది. ఎడమవైపు దూరంగా అలా సూటిగా చూస్తోంది. ఏమైంది సరయుకి అని రమణ కూడా అటువైపు చూశాడు. అక్కడ విచిత్రంగా ఆ అవ్వ కూర్చుని ఉంది. తమ వైపే సూటిగా చూస్తోంది. రమణ తల తిప్పి సరయుని చూశాడు. కనురెప్ప కూడా వేయకుండా కదలకుండా బిగుసుకుపోయినట్లు ఉంది సరయు. రమణకి భయం వేసింది. సరయు ఏంటి తేడాగా ఉందేంటి అని సరయు అని భుజం మీద చెయ్యి వేసి తట్టాడు. సరయు పలకలేదు, కదలలేదు. అమ్మో, సరయుకి గుండె ఆగిపోయిందా ఏంటి అని రమణకి భయం వేసింది. వణుకుతున్న చేత్తో సరయు సరయు అని గట్టిగా పిలుస్తూ సరయుని కదిపాడు.
అమ్మో, అవ్వ అక్కడికి, అవ్వ ఎలా వచ్చింది అంటూ ఆ అవ్వ ఉన్న వైపు చూపిస్తూ సరయు వణికిపోతోంది భయంతో. కూర్చున్న అవ్వ లేచి నించుని వీరి వైపు రాబోయింది. సరయుకి రమణకి పిచ్చి భయం మొదలైంది. తాను కారు ఇంత స్పీడ్గా నడిపి ఇంత దూరం వస్తే తమకంటే ముందే అవ్వ ఇక్కడికి ఎలా వచ్చింది, ఏమిటి మాయా అనుకుని అవ్వ వైపు చూశాడు రమణ. అవ్వ స్పీడుగా అడుగులు వేసుకుంటూ తమ కారు వైపు వచ్చేస్తోంది. సరయుకి చెమటలు కారిపోతున్నాయి భయంతో. అవ్వ గాయానికి ఇందాక హాస్పిటల్లో నర్సు శివాని శుభ్రం చేసి కట్టుకట్టింది. ఇప్పుడు చూస్తే అవ్వ మొహాన గాయం, ఇంకా రక్తం కారుతూనే ఉంది. అవ్వ 4 అడుగుల దూరంలో ఉంది కారుకి. గ్రీన్ సిగ్నల్ పడింది. అంతే, రమణ అవ్వకి అందకుండా రయ్యమని కారుని ముందుకు పోనిచ్చాడు. అలా అరగంట ప్రయాణించాక ఒక పక్కన కారు ఆపాడు. అసలు హాస్పిటల్లో ఉన్న అవ్వ ఇక్కడికి ఎలా వచ్చింది అని సందేహము తీర్చుకుందాము. అవ్వ హాస్పిటల్లో ఉందా లేదా అని హాస్పిటల్కి ఫోన్ చేశాడు రమణ. కాంపౌండర్ ప్రసాద్కి కానీ నర్సు శివానికి కానీ ఫోన్ ఇవ్వమని ఫోన్లో మాట్లాడే అతనితో అడిగాడు. అందుకు ఆ ఫోన్ మాట్లాడే అతను, మీకు ఎవరు కావాలి అని అవతలి అతను అన్నాడు. అందుకు రమణ, మళ్ళీ ప్రసాద్ని కానీ నర్సు శివానిని కానీ పిలవండి అన్నాడు రమణ. అందుకు ఆ ఫోన్లో మాట్లాడే అతను, మీకేమైనా పిచ్చా సార్, కాంపౌండర్ ప్రసాద్ని నర్సు శివానిని కిందటి సంవత్సరం ప్రేమించుకుని కులాంతర వివాహం చేసుకున్నారని శివాని వాళ్ళ అమ్మే చంపించేసింది. నా చేత్తో నేనే వాళ్ళకి ఆఖరి కర్మలని చేశాను. వాళ్లతో పొద్దుగాల మీరు మాట్లాడడం ఏంటండి? రాత్రి ఏమైనా ఎక్కువ తాగేశారా ఏంటి? ఫోన్ పెట్టేయండి సార్, నాకు బోలెడు పనులున్నాయి అని ఆ హాస్పిటల్ అతను ఫోన్ కట్ చేశాడు. రమణకి గిర్రున కళ్ళు తిరిగాయి. పొద్దున తాము చూసిన మాట్లాడిన ప్రసాద్ శివానీలు మనుషులు కారా అని రమణకి భయంతో ఒళ్ళు వణికింది. తనని తాను తిప్పుకొని గుండె దిటవు చేసుకొని కారులో కూర్చునేందుకు కారు వైపు వెళ్ళబోయాడు రమణ. ఇంతలో ఆ అవ్వ కారు కానుకొని నిల్చునుంది. అదే సూటిగా చూసే చూపు, అదే రక్తం కారుతున్న నెత్తిమీది గాయం. అదృష్టమో దురదృష్టమో పిల్లలు సరయు మంచి నిద్రలో ఉన్నారు. అవ్వని చూస్తుంటే భయం వేసి రమణకి కారుకి దూరంగా పారిపోవాలని ఉంది. కానీ కారులో ఉన్న భార్య పిల్లలను అవ్వ ఏమైనా చేస్తే అన్న ఆలోచన వచ్చి ఏం చేయాలో తోచనట్టు కాళ్ళు వణుకుతూ ఉండగా ఆ అవ్వ వైపు చూడడానికి భయం వేసి అలానే అటు ఇటు చూస్తూ నించున్నాడు. అవ్వ ఒక్కో అడుగు బలంగా వేస్తూ రమణ వైపు వస్తోంది. అవ్వ గట్టిగా మూలుగుతోంది. ఆ శబ్దానికి రమణ చెవులు నొప్పులు పుడుతున్నాయి. అవ్వ బలంగా వేస్తున్న అడుగులకి రమణ దగ్గరకు అవ్వ వస్తున్న కొద్దీ కాళ్ల కింద నేల అదురుతోంది రమణకి. తల్లి నిత్యం పూజించే సాయిబాబాని మనసారా తలుచుకుంటూ ధైర్యం తెచ్చుకుంటున్నాడు రమణ. తనకు తాను ధైర్యం చెప్పుకుంటూ తన మెడలోని ఆంజనేయ స్వామి లాకెట్ని చేతితో గట్టిగా పట్టుకున్నాడు. ఇంతలో అవ్వ దగ్గరకొచ్చి ఇలా అంటోంది, నా బిడ్డలు, నా మనవరాలు శివానిని, తాను మనసారా ప్రేమించిన ప్రసాదిని ఒకే కులం కాదని ఊరు ఊరు వెళ్ళేశారు. ఒకప్పటి పాతతరం దాన్ని అయినా కూడా మూర్ఖించకుండా నేనే ఏం పర్లేదు, కులం ఇవ్వని సంతోషం ప్రేమ ఇవ్వగలదురా అని నా మనవరాలికి మద్దతు పలికాను. కానీ నా కోడలు ఇదిగో ఇక్కడుందే నీ పెళ్ళంలానే ఉంటుంది. నా బిడ్డలిద్దరినీ కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతురని కూడా చూడకుండా మీ కారు అక్కడ అడవిలో ఆపారే, అక్కడే చంపించిందయ్యా. వాళ్ల కోసం అందరినీ తిట్టి తిట్టి గుండాగి నేను చచ్చిపోయాను. నేను చచ్చిపోయాక నాకు శివాని ప్రసాదులు ఎక్కడా కనపడలేదు. వారి కోసం వెతుక్కోవడానికి రోజు అర్ధరాత్రి మీరు కారు ఆపారే, అక్కడికి వస్తూ ఉంటా. కానీ ఏ రోజు వారు నాకు కనపడరు. వారు కనపడకపోయినప్పటికీ నిరాశతో నా కోడలిని చంపేయాలన్నంత కోపం వస్తుంది నాకు. ఇవాళే హాస్పిటల్లో మళ్ళీ కలుసుకున్నా నా బిడ్డలిద్దరిని. ఇన్నాళ్లుగా ఎక్కడెక్కడ తిరిగారో నాకు కనపడనే లేదు. మీ పుణ్యమా అని నాకు ఈరోజు కనపడ్డారు. చాలా థ్యాంక్స్ బాబు. అది చెబుదామనే 2 గంటల నుంచి మీ వెనకాలే తిరుగుతున్నా.
అబ్బా, అంత స్పీడ్ ఏంటి బాబు కారు నడపడం? జాగ్రత్తగా నడపాలి కారు. నీ స్పీడుని అందుకోలేకపోయా. ఎంత గాలిలో రయ్యమంటూ నేను ఎగురుకుంటూ వచ్చినా కూడా మధ్య మధ్యలో ట్రాఫిక్ జామ్ ఒకటి నా ప్రాణానికి. ఈ హైవేల మీద స్పీడ్గా డ్రైవ్ చేసి చచ్చిపోయినోళ్ళు ఈ మధ్య బొచ్చడు మంది తయారయ్యారు. వాళ్ళంతా గాలిలో తెగ అడ్డొచ్చేశారు. సరే బాబు, థ్యాంక్స్ చెప్పేశాగా, ఇహ నేను పోతాను. సేఫ్ డ్రైవింగ్ బాబు. స్పీడ్ తగ్గించి నడుపుకో, అన్ని విధాలా మంచిది. బై బై అంటూ మాయమైపోయింది అవ్వ. ఇక అమ్మయ్యా అనుకుని ఊపిరి పీల్చుకున్నాడు రమణ. త్వరగా ఇల్లు చేరాలి, అమ్మకి టెన్షన్ తప్పించాలి అనుకున్నాడు. కారు స్పీడు మాత్రం 80కి మించి పెంచలేదు రమణ. సేఫ్టీగా ఉంటే మంచిదని. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేసి మీ స్నేహితులు మరియు బంధువులతో షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.